నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి 250 మంది వచ్చారు. 35 మందిని కంటి ఆపరేషన్ కొరకు పంపగా 25 మందికి కంటి అద్దాలు అందజేశారు. కలప స్మగ్లర్ల దాడిలో 3 ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సుల్తానాబాద్కు చెందిన చిలగాని లక్ష్మయ్యపై గొడ్డలతో దాడి చేశారు. గాయపడిన వీరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులపై దాడులు చేస్తున్నారు. ముత్తారం మండలంలోని చింతకని రేంజ్లో 3 అటవీ శాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్లు దాడి చేశారు. చింతకనిలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో 10 మంది ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా స్మగ్లర్లు ఎదురు తిరిగారు. 3పై దాడి చేశారు. సెక్షన్ ఆఫీసర్ మధుబాబు, బీట్ ఆఫీసర్స్ రమేష్, చిలగాని లక్ష్మణులపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా సిబ్బంది పరారు కావడంతో దాడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన సిబ్బంది కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. పెట్రోల్ బండ్లు దొరికిన బండ్లు ఎడ్లని నిలిచిపెట్టి వాళ్ళు స్మగ్లర్ పారిపోయినారు. మేము కర్ర తీసేటప్పుడు మన స్మగ్లర్ వచ్చి మా మీద దాడి చేసి చంపుతాను బెదిరి కొట్టిండు. ఘోరంగా అందరినీ దెబ్బలు కొట్టి పారిపోయినారు. బండ్లను పట్టుకొని అటాక్ చేసానికి పోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి పారిపోయినారు. కర్ర కింద పడేసి మమ్మల్ని గుడ్డలతో నరికి వెళ్ళిపోయినారు. నైట్ పెట్రోలింగ్ పార్టీలో పోయిన తర్వాత 4 బండ్లు దాటిన తర్వాత బండ్లను పట్టుకున్న తర్వాత ట్రాక్టర్లను పిలిపించి ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా ఒక ట్రాక్టర్ లోడ్ అయిన తర్వాత వాళ్ళు స్మగ్లర్స్ వచ్చి మా మీద గుడ్డలతో దాడి చేసి మమ్మల్ని పరిగెత్తించినారు. ఒకే ఈతలో 2 లేగదూడలకు జన్మనిచ్చింది ఓ ఆవు. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లికి చెందిన చీటి కేశవరావుకు చెందిన ఆవు ఆదివారం తెల్లవారుజామున 2 దూడలకు జన్మనిచ్చింది. ఒక లేగదూడ బయటకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత మరో లేగదూడను చూసి ఆశ్చర్యపోయారు. డివిజనల్ సూపర్వైజర్ ప్రైవేట్ వైద్యుడు జానీ సంరక్షణలో ఆ ఆవుకి డెలివరీ చేశాడు. ఒక్కోసారి జన్యుపరంగా 2 లేగదూడలు పుట్టడం చాలా అరుదన్నారు జానీ. 2 ఆడదూడలే జన్మించాయి. కృత్రిమ గర్భధారణతో ఇవి పుట్టాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. రెండు ఆడదూడలు ఒక ఆవు హెచ్ఎఫ్ ఆవు జన్మని చేయడం జరిగింది. ప్రొద్దున డెలివరీ సమయంలో కొంచెం ఆలస్యమైన 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి చికిత్స నిమిత్తం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు కొన్ని వందల్లో జరుగుతూ ఉంటాయి. అరుదుగా ఇటువంటి ఆడదూడలు రావడం, కొన్ని బతకపోవడం జరుగుతుంది. కానీ మా దూడలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవి కృత్రిమ గర్భధారణతో పుట్టడం జరిగింది. రెండో ఈత ఆవు 2 దూడలకు జన్మనిచ్చింది. దానికి ఇన్ఫర్మేషన్ కూడా జానీ అనే డాక్టరు ఇన్ఫర్మేషన్ చేసినాడు. ఇవాళ అమావాస్య, మరి 2 ఆడదూడలు అయితే మాకు ఎంతో సంతోషంగా ఉంది. గుడ్డలూడదీసి తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని చితకబాదారు. సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్లో ప్రదీప్ అనే సైకో వ్యక్తి గత కొంత కాలంగా ఆ వీధి నుండి పోయే వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఓ పసిపాపను బండరాయితో కొట్టాడట. దీంతో ఆగ్రహించిన ఆ కాలనీ వాసులు కరెంటు పోలుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ సైకో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు మంచిగా యాక్షన్ తీసుకొని వాడిని ఇక్కడ లేకుండా చేయాలి. ఇక్కడ ఒక్కరు మనశాంతిగా బతుకుతున్నారు. వీడిని రోడ్డు మించి పోవాలంటే గుండెని తీసి చేతులు పట్టుకొని వాళ్ళు సత్తాండి. వీడి పిచ్చోడు నన్ను పిచ్చోళ్ళు అవుతారు. వీడి పిచ్చోడు ఎట్టి పరిస్థితులు కానే కాదు. నగ్నంగా ప్రదర్శిస్తారు. ఎవరేం మాట్లాడుకోలేక మూసుకోలేక భయపడతారు. ఇక్కడికి వెళ్ళి ఎక్కడ దాకా మంచిగా వస్తారు. ఈ నుంచి ఇక్కడ దాకా దాటాలంటే పిల్లగాళ్ళు అరచేతిలో పానాలు పెట్టుకొని పోతాయి. అణచివేతకు గురవుతున్న రజకులు సమిష్టిగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్. రజక చైతన్య సదస్సు సుల్తానాబాద్లో ఆదివారం జరిగింది. రజకులకు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు సంపత్. లయన్స్ క్లబ్ జోన్ సోషల్ కార్యక్రమం సుల్తానాబాద్ మండలం నర్సాయిపల్లి దగ్గర ఘనంగా జరుపుకున్నారు లయన్ ఫ్యామిలీస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డితో సహా లయన్ సభ్యులందరూ పాల్గొన్నారు. లయన్ ప్రతినిధులు, వారి సతీమణులు, పిల్లలు కోలాటాలు, డ్యాన్సులు, పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొని ఆడి పాడి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా లయన్ జూలూరి అశోక్ దంపతులను ఘనంగా సన్మానించారు. పూసాలలో సొంత ఖర్చులతో తన తండ్రి జ్ఞాపకార్థం శ్మశాన వాటికను నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ భలే చెప్పారండి. ఫస్ట్ మీ పేరు? చాలా చక్కటి అసలు కుటుంబం వంశపు నెలవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
మైసూర్ బోండా. మన ముఖ్య అతిథులు ఎందరో వచ్చి మ్యూజిక్ వద్దునన్న. ఆవిడ గుట్టడి బొమ్మ తులుకే సింగారమైన సిక్కుల బలగంగి అందనిది దేవతని గుండెలోనిది పూసిన మళ్ళీ జన్మ అందానికి గుట్టడి బొమ్మ. गज भीमकार लावण्य रविंद्र विजय शिवाजी थिएटर कुर्म वेंगल पावनी लिंगमूर्ति ललित कला सिल्क्स సభ్యులు అశోక్ గారి దంపతులు. ఇది ఫిబ్రవరి మాసం సాధ్యమైనంత వరకు నా జూన్ పీరియడ్ జూన్ 30 వరకు ఉంటుంది. జూన్ 30th వరకు తప్పకుండా భూసాల గ్రామంలో అందమైన శ్మశాన వాటికను నిర్మాణిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ 1 and all. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.